ఆవేశపూరితంగా జరిగిన చర్య, దానికి పర్యవసానంగా ఆమె చనిపోయింది. ఆ తర్వాత జరిగిందే గ్రూసమ్ థింగ్. ఏంటది? ఆ శవాన్ని ముక్కలు చేసి దాన్ని బకెట్లో పెట్టి హీటర్తో కాల్చి దాన్ని ఎండబెట్టి దాన్ని పొడి చేసి దాన్ని మీర్పేట లేక్లో కలపడం అనేది అది ఎక్కువగా మనము భయపడాల్సిన విషయం, చర్చించుకోవాల్సిన విషయం. ఇక్కడ మీరు అన్నట్లు సినిమా పనిచేసింది. ఎందుకు? మామూలుగా అయితే ఇంతకు అతను ఏమనుకుంటాడు, అయ్యో చనిపోతే ఏం చేయాలి, దీన్ని ఎలా మాయం చేయాలని ఒక ఆలోచనలో పడిపోతాడు. కానీ ఇక్కడ ఈ సినిమా అనేది అతను ఒక మార్గం చూపించింది. ఏంటి? దీన్ని కెమికల్స్ ద్వారా దీన్ని మరగబెట్టచ్చు, లేకుంటే మెల్ట్ చేసేసి యాష్ లాగా మార్చేసేయచ్చు అనే ఒక ఆలోచనని ఆ సినిమా అందించింది. అక్కడ ఆ సినిమా రోల్ ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది దీని వెనక ఇతనికి ఆ మైండ్ సెట్ రావడం వెనక ఎలాంటి ఫ్యాక్టర్స్ పనిచేసాయనేది. ఇది ఏదో ఒక్క రోజులోనో ఒక క్షణంలోనో జరిగిన చర్యని అనుకోవట్లేదు. మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి, పత్రికల్లో చూసిన సమాచారాన్ని బట్టి ఏంటంటే అతను వేరే వాళ్ళతో వైవాహికేతర సంబంధంలో ఉన్నాడని, అలాగే ఈమె ప్రవర్తన పట్ల తనకు అనుమానం ఉందని ఇది మనం చదువుతున్నాం. వాస్తవాలు నాకు తెలియదు, నేను పత్రికలో జరిగిన విషయాల మీద మాత్రమే మాట్లాడుతున్నాను. స్టిల్ ఇంట్రాగేషన్ ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే తన భార్య, అంటే ముఖ్యంగా మన సొసైటీ అండి, ఎంత చెప్పుకున్నా ఎంత ముందుకెళ్ళిందని మనం అనుకున్నా కానీ మన సొసైటీ పురుషాధిక్య సమాజం. మనది పురుషాధిక్య సమాజం అంటే పురుషుడు అధికుడు, స్త్రీ అధమురాలు అనుకునే సొసైటీలోనే మనం ఉన్నాం ఇప్పటికీ కూడా. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి వాతావరణంలో పెరిగిన వాడికి నేను భర్తని కాబట్టి నా మాటే నెగ్గాలి, నా మాట భార్య వినాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. దానికి భిన్నంగా ఉన్నప్పుడు అతనికి ఖచ్చితంగా కోపం వస్తుంది. సో ఎప్పుడైతే భార్య ప్రవర్తన